ప్లాంట్ ప్రారంభోత్సవం గురించి మన ప్రాంగణంలోకి విచ్చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. వారి కాన్వాయ్ అంతా చూడవచ్చు. ఇప్పుడే ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. గౌరవనీయురాలు మన సీతక్క గారు అమాత్యురాలు వారిని స్వాగతిస్తూ ఉన్నారు, పుష్పగుచ్ఛాలు సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి రీతిలో అందరి ఆదరాభిమానాల మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం స్వాగతించుకుని లోపలికి తోడ్కొని వచ్చేటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఆయా శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎన్నాళ్లుగానో మధ్యలో ఆగిపోయినటువంటి ఈ ప్లాంట్ను మళ్ళీ పునరుజ్జీవింపజేసేటువంటి రీతిలో మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చూపినటువంటి ప్రత్యేక చొరవతోటి దీన్ని పూర్తి చేసుకుని ఇవాళ ప్రారంభించుకునేటువంటి సందర్భంలో ఎప్పుడో 2010 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు 2012లో ఒప్పందాలు పూర్తి చేసుకున్నా కూడా రాష్ట్ర విభజన తదితర కారణాల వల్ల కొంత ఆగిపోయినప్పటికీ మళ్ళీ ఒక వెల్లుబల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ గురించి పిల్లల యొక్క ఆరోగ్యానికి సంబంధించి పౌష్టికాహారాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ప్రత్యేక తలంపుతోటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో అమాత్యశేఖరులందరికీ పిలుపునిచ్చి వారి యొక్క అపీల్ తోటి ఒక కార్యక్రమం సంపన్నం కావడం మనమంతా చూస్తూ ఉన్నాం. ఈ బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవం అంటేనే ఇక్కడ కొంతమంది ఇక్కడ కనిపిస్తున్నారు, కానీ అక్కడ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా స్వాగతించడం కోసం వందలాది మంది అనేక మంది ప్రజలు అలాగే కళాకారులు ప్రత్యేకంగా మనదైనటువంటి జానపద సంస్కృతితోటి జానపద కళారూపాల ప్రదర్శనతో ఎప్పటి నుంచో వాళ్ళందరికీ ప్రజలకి కావలసినటువంటి జన వినోదాన్ని అందిస్తూ రసిక జన మనోరంజకమైనటువంటి రీతిలో కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసి అందరికీ ఆనందాన్ని పంచుతూ ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మనకి ఇప్పుడు ఆ శుభ సమయం ఆసన్నమైందనేటువంటి మాట మీతో మనవి చేసుకుంటూ గౌరవనీయ మన డాక్టర్ అనసూయ సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ అమాత్యురాలు ప్రత్యేకంగా వారిని స్వాగతించి లోనికి తోడ్కొని వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇతర పెద్దలంతా కూడా అక్కడ మనం గమనించవచ్చు. మన చైర్మన్ గారు ఎంఏ ఫహీం గారు ఇతర పెద్దలు కూడాను వారిని స్వాగతిస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. తెలంగాణ ఫుడ్స్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఈ బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవం ద్వారా రానున్న రోజుల్లో మన ప్రాంతంలో ఉండేటువంటి చిన్నారులకి పసిపిల్లలకి కావలసినటువంటి పౌష్టికాహారం అలాగే తల్లులకి ఇవ్వాల్సినటువంటి పౌష్టికాహారం కావచ్చు, పాలిచ్చేటువంటి తల్లులకు కూడా కొంత పౌష్టికాహారం అవసరం ఉంటుంది. ఆ లోపమేమీ లేకుండా యూనిసెఫ్ వారు విధించినటువంటి విధి విధానాల ప్రకారం ఎవరికి ఏ మోతాదులో పౌష్టికాహారం అందాలో ఆ మోతాదులో పౌష్టికాహారం అందించేటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్లాంట్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తమ సువర్ణ హస్తాలతోటి ప్రారంభించబోతూ ఉన్నారు. గౌరవనీయ చైర్మన్ గారైనటువంటి పెద్దలు తెలంగాణ ఫుడ్స్కు సంబంధించి ఎంఏ ఫహీం గారు యొక్క వివరాలన్నీ అందిస్తూ ఉన్నారు, తెలియజెప్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రజామిత్రులు, పౌరమిత్రులు ముఖ్యమంత్రి గారితోటి కరచాలనం చేయాలని ప్రత్యేకమైన ఆనందంతో కొంచెం అతిశయంతో కూడినటువంటి ఆనందంతో కొంతమంది శాలువా కప్పాలని, కొంతమంది బొకే అందివ్వాలని, కొంతమంది ఒక షేక్ హ్యాండ్ అంటాం కరచాలనం ద్వారా వారి యొక్క కరస్పర్శని అందుకోవాలని మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనకి దిశా నిర్దేశం చేస్తున్నటువంటి పెద్దలుగా మన రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు, ఆ పక్కనే మనం చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా చూడవచ్చు. మన ఈ బాలామృతం తెలంగాణ ఫుడ్స్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా అక్కడ పక్కనే వారితో పాటు కలిసి నడిచి ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్లాంట్లో మన స్వీట్కి సంబంధించి ఒక హల్వా మిక్సీ కావచ్చు, అలాగే స్వీట్ రెడీ మిక్సీ కావచ్చు, బాలామృతం కావచ్చు, బాలామృతం ప్లస్ కావచ్చు, ఇలా స్నాక్స్ ఫుడ్స్ అనేకం తయారు చేస్తారు. అక్కడ ప్రత్యేకంగా ఒక మొక్క నాటేటువంటి కార్యక్రమం, ఎందుకంటే ప్రతి రాకకు ఒక సందర్భం, ఆ సందర్భ శుద్ధి ఉంటాయి కాబట్టి ఆ యొక్క ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారి కరకమలాల మీదుగా మొక్క నాటుతున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నాం.
పచ్చదనం మేటవేసినటువంటి ప్రాంతంలో పర్యావరణ హితమైనటువంటి రీతిలో అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆనందం కూడా ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ప్రకృతిని ప్రేమిస్తూ పర్యావరణ పరిరక్షణతోటి ముందుండేటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ ప్లాంట్ ఆవరణలోనే ఒక చక్కటి మొక్కను నాటుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ తెలంగాణ ఫుడ్స్ ప్రాంగణం అంతా కూడాను పచ్చదనంతో కళకళలాడుతూ స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యానికి ప్రతిరూపంగా ఉండాలనే ఆశయంతో ఆ మొక్కను నాటడం మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ పరమైనటువంటి నిర్మాణాలు మాత్రమే కాదు, ప్రకృతితో మమేకమైనటువంటి ఒక ప్రగతి ఉంటుంది అనేటువంటి మాటని విశ్వసించేటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మన ఈ తెలంగాణ ఫుడ్స్ ప్రాంగణంలో మొక్కను నాటడం ద్వారా పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధికి బాటలు వేసినట్టుగా భావన చేయాలి. ప్లాంట్ ఆవరణ అంతా కూడా నువ్వు పచ్చదనంతో నిండిపోయినట్టయితే ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు, శ్రామికులు, ఉద్యోగులు వారికి కావాల్సినటువంటి పచ్చదనం తాలూకు ఆనందం మాత్రమే కాదు, కేవలం యంత్రాల చప్పుడుతోనే కాకుండా ప్రకృతి బడిలో పచ్చని చెట్ల నీడన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండేట్టుగా చిన్నారులకు ఎలాగైతే ఆరోగ్యాన్ని పంచాలనుకున్నారో అందరికీ ఆరోగ్యం అక్కడ ప్రత్యేకమైనటువంటి రీతిలో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మనదైనటువంటి సంస్కృతి, మన సంప్రదాయం, మన ఆచార వ్యవహారం మనకు తెలుసు. ఏ ప్రత్యేక కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకున్నా కూడా మన ధర్మాచరణం ప్రకారం అదిగో టెంకాయ కొట్టి ఒక చక్కటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటిది మన సంప్రదాయం కనుక దానికి అనుసరించి అమాత్యురాలు మన డాక్టర్ సీతక్క గారు టెంకాయ కొట్టి అక్కడ ప్రత్యేకమైనటువంటి నివేదనం చేశారు. పూజా కార్యక్రమాన్ని కూడా చకచకా ముగించుకొని ఇక్కడికి రాబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ప్లాంట్లోకి ప్రత్యేకంగా వెళ్తారు. అక్కడ లోపల ఏర్పాటైనటువంటివన్నీ కూడాను గమనిస్తారు. వారు అన్ని అడిగి తెలుసుకుంటారు. అక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారండి. అఫ్కోర్స్ మనకి ఇక్కడ విజువల్గా కొంతవరకు మనకు తెలుస్తుంది, కానీ ఆ లోపల కూడా కొంత చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెల్, హీ ఎంటర్డ్ ఇన్ టు ది ప్లాంట్ అండి. ఆ లోపలే పూజా కార్యక్రమం అయిన తర్వాత ఆ ఎదురుగా ఉన్నటువంటి ఎగ్జిబిషన్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఏ ఏ పదార్థాలు ఇక్కడ తయారు చేస్తారో, ఏ ఏ మొత్తాల్లో ఉంటారో, అసలు ఈ తెలంగాణ ఫుడ్స్ సంస్థ ఏమిటి, దీని ప్రాంగణం ఎంత, దీని మంచి చెడు అంతా కూడాను వివరించేటువంటి రీతిలో మన అమాత్యురాలు గౌరవనీయ డాక్టర్ సీతక్ గారు, ఈ వైపు వివరిస్తున్నటువంటి పెద్దలు డాక్టర్ గౌరవనీయ చంద్రమోహన్ రెడ్డి గారు, మనకి మేనేజింగ్ డైరెక్టర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు. ఆ పక్కనే ఉన్నారు చైర్మన్ గారు ఫహీం గారు, ఎంఏ ఫహీం గారు, ఇతర పెద్దలంతా కూడా అక్కడ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ ఫుడ్స్కు సంబంధించి ప్రతి ఒక్కటి వివరించి చెప్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి రీతిలో గౌరవనీయ చంద్రమోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి వివరిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. వాట్ ఆర్ ది ప్రొడక్ట్స్ వీఆర్ మేకింగ్ హియర్, ఇక్కడ ఏమేమి తయారు చేస్తున్నాము, ఎంత అందంగా పబ్లిక్కి చేరవేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేటి పిల్లలే రేపటి పౌరులు అనేటువంటి సత్యాన్ని గమనించి మన జాతి సంపదని మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్రత్యేకంగా మన చైర్మన్ ఎంఏ ఫహీం గారు కూడా ఆ వివరాలన్నీ తెలియచెప్తున్నారు. నిజానికి ప్లాంట్ అంతా తిరిగి చూడాలనుకున్నారు, కానీ సమయాభావం దృష్ట్యా ఇక్కడ ఈ కార్యక్రమంలో అక్కడ ప్రత్యేకమైనటువంటి చార్ట్స్ ద్వారా ఒక పరమార్థాన్ని వారికి తెలియజెప్తున్నారు. కేవలం ఒక పథకంలా కాకుండా ఒక ఉద్యమంలా ఈ బాలామృతం కార్యక్రమాన్ని మన ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నమే. ఏమిటి బాలామృతం అంటే? కేవలం పౌష్టికాహారమేనా అంటే బిడ్డల భవిష్యత్తుకు కావలసినటువంటి మనం ఇవ్వాల్సినటువంటి ఒక నిత్య నైవేద్యం. ఇంతకుముందు అక్కడ స్వామి దగ్గర టెంకాయ కొట్టి దేవుడికి నైవేద్యం ఎలా పెడతామో, పిల్లల్ని కూడా సాక్షాత్తు పరమాత్మ స్వరూపాలుగా మనం భావన చేయాలి. అంత లాలనగా చూసుకోవాలి, అంత ప్రేమగా చూసుకోవాలి. ఏదో కన్నాం పెరుగుతారులే అని వదిలేసేటువంటి ప్రయత్నం కాదు. ఈ రాష్ట్రానికి చెందినటువంటి భావి భారత పౌరులు అనేటువంటి సత్యాన్ని గమనించి వారిలో ఒక ధీరత్వాన్ని, వారి మెదడులో మంచి పౌష్టికాహారం కనుక ఇచ్చినట్లయితే వారికి కావలసినటువంటి సృజనాత్మకత, క్రియేటివిటీ అనేటువంటిది కూడా చాలా చక్కగా పెరుగుతుంది. కాబట్టి ఆ మేరకు ఆయా పదార్థాలు తయారు చేసేటువంటి అందించేటువంటి ప్రయత్నమే ఈ యొక్క కార్యక్రమంగా మీకు మనవి చేస్తూ, ఐసిడిఎస్ అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ పోషణకు సంబంధించి ప్రతి ఇంటికి చేరవేయటం అనేది ఈ యొక్క కార్యక్రమం లక్ష్యం.
అంగన్వాడీ తొలి ముద్ద మన క్యాప్షన్ కూడా గమనించవచ్చు. అంగన్వాడీ తొలి ముద్ద ఆరోగ్యానికి బాట అని చెప్పారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ మాగణమంతా కూడాను చక్కగా ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం. నిజానికి ఇక్కడ అసౌకర్యం అనిపించిన వర్షం పడితే, కానీ వర్షం పడితే బాగుండని మనమంతా కోరుకున్నాం. ఎందుకంటే ప్రజలు చక్కగా ఉండాలి, ప్రభుత్వం చక్కగా ఉండాలి అంటే సకాలంలో వర్షాలు కూడా పడవాలి. అయితే అక్కడ ఏదో ఎల్నినో కారణాల వల్ల వర్షాలు కూడా సరిగ్గా పడకపోవడం ఇత్యాది మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. గౌరవనీయ మన ప్రియతమ నేతగా, మనందరి యొక్క యోగక్షేమాలు చూసేటువంటి నేతగా ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తూ ఉన్నారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి అసలు శిశులు ముఖ్యమంత్రిగా గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలిసినటువంటి ఒక నాయకుడు. మన ఇంటికి కూడాను మనందరికీ కావలసినటువంటి ప్రతి ఒక్క సంక్షేమం విషయంలో వారు చూపేటువంటి ఒక దార్శనికత మనం గమనిస్తూ ఉన్నాం. సామాన్యుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం కావచ్చు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని దానికి కావలసినటువంటి రీతిలో స్పందించేటువంటి ఒక తత్వం ఉన్న పెద్దలుగా మనం చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ బాలామృతం పేరిట ఒక అమ్మదనాన్ని పంచేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. పెద్దలంతా విచ్చేస్తూ ఉన్నారు, పౌరమిత్రులంతా విచ్చేస్తున్నారు. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకు పట్టుగొమ్మ అమ్మ, ఈ లోకమనే గుడి చేరగ తొలి వాకిలి అమ్మ అని పెద్దలు నాగభణి శర్మ గారు చెప్పినటువంటి పద్యం గుర్తుకొస్తుంది. ఆ అమ్మదనాన్ని ఎలాగైతే పిల్లలకి పంచుతారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఆ బిడ్డలకు కావలసిన అమృతాహారాన్ని చక్కగా అందించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో దీని పేరే బాలామృతం. బాలామృతం అండ్ బాలామృతం ప్లస్ అంటే దాంట్లో మళ్ళీ మెరుగైనటువంటి రీతిలో పిల్లలకి కావలసినటువంటి రీతిలో వాళ్ళకి అప్పుడే పుట్టిన బిడ్డలకి ఏ విధమైనటువంటి ఆహారం తల్లుల ద్వారా అందించాలి, కొంచెం ఎదుగుతున్నటువంటి పిల్లలకు ఏ ఆహారం అందించాలి, వాళ్ళు ఒక 6 నెలలు దాటిన తర్వాత, 10 నెలలు దాటిన తర్వాత, 7 ఏడాది దాటిన తర్వాత, 3 ఏళ్ల వరకు ఎలా చూసుకోవాలి, 1000 రోజుల వరకు ఒక ప్రణాళికాబద్ధంగా మనకి యూనిసెఫ్ వారు కావచ్చు, ఇక్కడ మన సంక్షేమ శాఖ వారు మహిళా శిశు సంక్షేమ విభాగం వారు కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు చేశారు. ఆ మేరకు ఈ బాలామృతంతో మొదలైనటువంటి ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆరోగ్యకరమైన, ఉజ్వలవంతమైన, ఉన్నతమైనటువంటి సమాజాన్ని నిర్మించుకోవడం కోసం మనమంతా కలిసి నడవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల ఆరోగ్యం మనందరి బాధ్యత. ఇది భావి భారత నిర్మాణానికి ఒక చక్కటి మార్గంగా భావన చేసి ఈ యొక్క కార్యక్రమానికి సృజన చేశారు. నూతన బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవం అంటే చిన్నారుల ఆరోగ్యానికి ఒక భరోసా అనేటువంటి మాట మీతో పంచుకుంటూ, ఆరోగ్యకరమైనటువంటి రేపటి కోసం ఈనాడు చేస్తున్నటువంటి ఒక యజ్ఞంగా చెప్పుకోవాలి. ఈ శుభముహూర్తంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు విచ్చేయటం, అలాగే ఇతర శాఖల మంత్రివర్యులు కావచ్చు, మహిళా శిశు సంక్షేమ శాఖ అమాత్యురాలు గౌరవనీయులు డాక్టర్ సీతక్క గారు కావచ్చు, పెద్దలంతా మన కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకొని ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోవాలి. దో ఇట్ ఈజ్ ఎ స్మాల్ వన్, బట్ రాష్ట్రంలో రేపటి తరం పిల్లలకి కావలసినటువంటి సమృద్ధికరమైన పౌష్టికాహారాన్ని అందించేటువంటి ఒక కీలకమైనటువంటిది. కాబట్టి ఆ చిన్నారుల ఆరోగ్య పరిపుష్టి కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆశయానికి తగినట్టుగా చిన్నారులకు మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన సుపరిపాలన అనేటువంటిది ఆరోగ్యకరమైనటువంటి ఒక భరోసాగా ఇవాటి కార్యక్రమంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్లాంట్ పరిశీలన కావించి అక్కడ వివరాలు తెలుసుకొని ఇక్కడికి కొంచెం సేపట్లో విచ్చేయబోతున్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి వర్యులు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు దాన్ని అందిపుచ్చుకొని, టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచమంతా కూడాను విశేషంగా కనపడుతున్నటువంటి సందర్భంలో దాని తాలూకు రిజల్ట్స్ను కూడా తీసుకొని ఆ ప్రజా సంక్షేమం కోసం ఎంత వేగంగా సంక్షేమ కార్యక్రమాలు చేయవచ్చునో ఆ మేరకు దీన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రోడక్ట్స్ సంబంధించి వివరాలని కూడా తెలుసుకొని ముందడుగు వేస్తూ ఉన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఇతర పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి నడుస్తూ ఉన్నారు. ఇవాళ కార్యక్రమంలో చాలా మంది ప్రజా ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం తీసుకోబోతూ ఉన్నారు. ఇక్కడ వేదికకి కూడా విచ్చేస్తారు మన ముఖ్యమంత్రి వర్యులు. అక్కడ ప్రత్యేకంగా ఒక ప్లేక్ ఇనాగరేషన్ చూస్తూ ఉన్నాం. అక్కడ శిలాఫలకం ఏదైతే ఉందో మన
బాలామృతం గట్టిగా ఉంటే బాగుంటుంది. కరతాళధ్వనులు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం రాష్ట్రానికి చెందినటువంటి బాలల యొక్క ఆరోగ్యం గురించి వారికి కావలసినటువంటి బాలామృతాన్ని పంచేటువంటి ఒక శిలాఫలకానికి సంబంధించి ఆవిష్కృతమైనట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం విజువల్స్ ద్వారా. గౌరవనీయ శ్రీధర్ బాబు గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ఇతర పెద్దలు వెంకట్ నర్సింగ్ బల్మూరు గారు ప్రభుత్వ విప్ గారు, అలాగే అద్దంకి దయాకర్ గారు చీఫ్ విప్ గారు, ఇలా పెద్దలంతా మన కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు, అలాగే జనక్ ప్రసాద్ గారు చైర్మన్ ఎండబ్ల్యూఏబి, బండి రమేష్ గారు చైర్మన్ కమ్మ కార్పొరేషన్, బంగునూరు శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఇత్యాది ప్రజా ప్రతినిధులతో పాటుగా డాక్టర్ జలాలిం తఫెస్సి చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ యూనిసెఫ్ ప్రతినిధి గారు కూడా ఒకరు మన ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ యొక్క అదిగో రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభిస్తున్నటువంటి వైనం చక్కగా ఒక పూలు చల్లుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు కూడా శ్రీకారం చుట్టేటప్పుడు పూలతోటే, పూల వర్షంతోటే అద్భుతం. మనం కూడా ఇక్కడి నుంచి చప్పట్లు కొట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనం కూడా ఆస్వాదిస్తున్నటువంటి వైనాన్ని తెలియజెప్పుకుందాం. ఇది మన భుజం మనం తట్టుకోవాలి. మంచి కార్యక్రమం ఎప్పుడు జరిగినా కూడా మనస్ఫూర్తిగా అభినందించేటువంటి ఒక పెద్ద మనస్సు కావాలి. మనసులో ఆ చెంబ ఉండాలి. మనదా తనదా అన్నది కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, పిల్లల భవితవ్యం కోసం, రేపటి భవిష్యత్తు కోసం ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని అందించాలంటే పుట్టిన బిడ్డని అప్పటి నుంచే గనక పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టయితే, వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉన్నట్టయితే ఎటువంటి ఆసుపత్రులకు పరిగెత్తాల్సినటువంటి పని లేకుండా రాష్ట్రానికి కావలసిన ఒక ధీరులుగా, ఒక శక్తివంతమైనటువంటి యువకులుగా మనకు పనికొస్తారు. వాళ్ళు చక్కగా చదువుకుంటారు, చదువుకున్నది బుర్రకెక్కుతుంది. దాంతోపాటు వాళ్ళు ఏదైనా సృజన, క్రియేటివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పోటీ పడేటువంటి ఒక చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, క్లాడ్ కావచ్చు, ఇవాళ ఎన్నెన్నో ఫెసిలిటీస్ వచ్చాయి. ఎప్పటికప్పుడు సవాళ్లు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా పిల్లలు పెరగాలి అంటే అయ్యో మా ఉద్యోగం పోతుందేమో ఇవన్నీ వస్తే అనేటువంటి బెంగ ఎక్కడైతే ఉంటుందో అటువంటిది లేకుండా ఉండాలంటే ఇదిగో ఇలాంటి ఆహారాన్ని స్వీకరిస్తూ, ఈ బాలామృతం లాంటిది కనుక స్వీకరిస్తూ పెరిగినట్టయితే వాళ్ళ ఆలోచన విధానం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎటువంటి దిక్కుమాలిన సెల్ ఫోన్ పట్టుకొని పిచ్చి పిచ్చివి చూడకుండా పనికొచ్చేటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చూసుకుంటూ ముందుకెళ్లేటువంటి ఆలోచన కలుగుతుందనే మాట మీతో మనవి చేసుకుంటూ, ప్రతి మెతుకు ప్రభుత్వం చొరవతో ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క బాలామృతం తాలూకు మెతుకు కూడాను ఒక ధీరత్వాన్ని, వారి మెదడు ఒక సృజనాత్మకతని, వారి రక్తంలో ఒక సజీవ శక్తిని నింపుతాయనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ, సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలు, ఇతర సైన్స్ అఫీషియల్స్ అంతా కూడాను మన చంద్రమోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని స్టాఫ్ అంతా హౌ ది ప్లాంట్ ఈస్ గోయింగ్ టు వర్క్, ఎలా జరుగుతుంది, ఆ నిర్మాణం రోజుకి ఎంత మొత్తంలో మనం ఉత్పాదకత ఇవ్వగలుగుతాం, మన రాష్ట్ర అవసరాలకు తగినంతగా ఇవ్వగలుగుతామా లేదా అనేటువంటి సంపూర్ణ సమాచారాన్ని ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఏదో ఒక పక్కనో ఒక జిల్లాకో కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి, అన్ని జిల్లాలకు, ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క గ్రామానికి ఈ తెలంగాణ ఫుడ్స్ నుంచి ఈ ప్రోడక్ట్స్ కనుక అందుబాటులో కనుక వస్తే అది ఎంతో ఉపకరమవుతుంది, ఉపయుక్తమవుతుంది. కాబట్టి మనందరి కలల తెలంగాణ సాకారమవుతున్నటువంటి సందర్భంలో రేపటి రోజు, రేపటి భవిష్యత్తు ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణగా రూపుదిద్దుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అవన్నీ కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. నేడు మన మధ్యకు మన ప్రజా సంక్షేమమే ఏకైక లక్ష్యంగా భావన చేసేటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఇంత టైం పెట్టి వారి యొక్క పాలనా సమయంలో, ఎందుకంటే రాష్ట్రానికి ఒక నేతగా ఉన్నారంటే వారి యొక్క సమయం విలువ అపారంగా ఉంటుంది. అటువంటిది మన కోసం వచ్చి మన కార్యక్రమంలో భాగం వారే స్వయంగా కంప్యూటర్ ఆపరేట్ చేసి ఆ వివరాలు చూసేటువంటి ప్రయత్నాన్ని చూస్తున్నాం. ద జీల్, ద ఎంథూజియాజం, వాట్ ఈస్ గోయింగ్ టు బి డన్, ఏం చేయగలుగుతాం, ఏం చెయ్యాలి, ఎంత అంకిత భావంతో పనిచేయాలి, ఆ డెడికేషన్ మనం ఎలా చూపించాలంటే ఒక నేత గనక కరెక్ట్గా ఉంటే వారిని అనుసరించినటువంటి ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడాను చక్కగా పనిచేస్తుంది. ఆ సంగతి తెలిసినటువంటి స్ఫుటంగా ఎరికగలిగినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఆ క్రమంలోనే తమ యొక్క భాగస్వాన్ని అందిస్తూ ఈ యొక్క తెలంగాణ ఫుడ్స్ బాలామృతం ప్లాంట్
ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంపూర్ణమైనటువంటి భాగస్వామ్యంతో ముందడుగు వేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. రేపటి పౌరులు మన జాతి సంపద అని చెప్పుకున్నాం, వారి ఆరోగ్యం గురించి ఈ కార్యక్రమం చెప్పుకున్నాం. కాబట్టి ఆ శుభముహూర్తంలో చక్కగా వారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చిన్నారుల యొక్క ఆరోగ్య పరిరక్షణలో ఇప్పుడే ముఖ్యమంత్రి గారి కరకమలాల మీదుగా ఒక సువర్ణ అధ్యాయానికి నాంది ఏర్పడింది అనేటువంటి మాట కూడా మీతో షేర్ చేసుకుంటూ, ఒక మామూలుగా ఏదో పౌష్టికాహారం తయారు చేస్తారటంటే కాదండి, 100% 100% పిల్లలకి ఉపయోగపడేటువంటి పౌష్టికాహారాన్ని ఈ 20 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ మాగాణంలో ఆధునిక సాంకేతిక తోడుగా దాదాపు 40 కోట్ల రూపాయల పెట్టుబడితోటి గంటకు 18 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఇక్కడ జరుగుతుందండి. బాలామృతం తాలూకు వివరాలు, ఇతర ప్రోడక్ట్స్ అన్ని కూడాను గంటకు 18 మెట్రిక్ టన్స్. నెలకి ఎంత చేస్తారంటే రమారమి సుమారుగా చెప్పుకుంటే 10,000 మెట్రిక్ టన్నుల పోషకాహారాన్ని ఉత్పత్తి చేసేటువంటి సంస్థ మన తెలంగాణ ఫుడ్స్ అనేటువంటి ఒక క్రెడిట్ తీసుకుంటుందనే మాట కూడా మీతో పంచుకుంటూ, ఈ ప్లాంట్ ద్వారా మన రాష్ట్రం అంతటా ఉండేటువంటి పిల్లలకు ఒక పోషకాహారాన్ని అందించేటువంటి ప్రయత్నం దీని ద్వారా జరుగుతుంది. మనకు మామూలుగా చెప్పుకునేటువంటి హల్వా మిక్స్ కావచ్చు, అలాగే స్వీట్కి సంబంధించి రెడీ మిక్స్ కావచ్చు, అలాగే హాట్ ఐటమ్ కావచ్చు, బాలామృతం కావచ్చు, బాలామృతం ప్లస్ కావచ్చు, స్నాక్ ఫుడ్ కావచ్చు, దాదాపు 8 or 9 ఐటమ్స్ ఇక్కడ ప్రోడక్ట్ తయారవుతుంది. వాటన్నిటిని కూడా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. బాలామృతం అనేటువంటిది 7 నెలల వయసు నుంచి 3 సంవత్సరాల వయసు గల శిశువుల కోసం, పిల్లల కోసం ప్రత్యేకంగా అందించాల్సినటువంటి ఒక దివ్యమైనటువంటి ఔషధం లాంటిది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఔషధం. ఇట్స్ నాట్ ఎ మెడిసిన్ కాదు, కానీ ఒక దివ్యమైనటువంటి ఔషధంగా దాన్ని ఉదాహరించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత మేలు చేస్తుంది పిల్లలకు. ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా చూడండి, ప్యాకెట్స్లో ఇంత చక్కగా సిద్ధం చేసి ముఖ్యమంత్రి వర్యులకి చూపిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ ప్రోడక్ట్ అలా అలా వస్తూనే ఉంటుంది. ఇంతకుముందు మీతో అన్నాను కదా, గంటకు 18 మెట్రిక్ టన్నులు, నెలకు 10,000 మెట్రిక్ టన్నుల ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. అలాగే బాలామృతం ప్లస్ అని మరొక వెరైటీ ఉందండి. ఎవరైతే పోషకాహార లోపంతో బాధపడుతున్నారో, సరైనటువంటి పౌష్టికాహారం లేక మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల చిక్కిపోయి అసలు వీడు తింటున్నాడా తినట్లేదా అన్నట్టుగా, అసలు నెత్తురుందా లేదా అన్నట్టుగా అలా ఎముకల గూడులా కనిపిస్తూ ఉంటారు. పోషకాహార లోపం వల్ల పిల్లలు అయిపోతూ ఉంటారు. తల్లి బాధపడుతూ ఉంటుంది, అయ్యో చనుబాలు ఇస్తూనే ఉన్నాను, నా బిడ్డకి ఎందుకు ఇంత మేలు జరగట్లేదు, ఎందుకు ఇలా చిక్కిపోతున్నాడని ఆసుపత్రుల చుట్టూ తిరిగి బాధపడుతూ ఉంటారు. కానీ సరైనటువంటి పోషకాహారాన్ని కనుక అందించినట్టయితే, ఎవరైతే ఈ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ బాలామృతం ప్లస్ అనేటువంటి దానికి ఇచ్చినట్టయితే వారి ఆరోగ్యం పూర్తిగా సంరక్షించబడుతుందని మన పెద్దలు మనకు చేస్తున్నారు. మనకి మామూలుగా ఇళ్లలో ఆఫీసులకు వెళ్ళేటప్పుడు పొద్దున పూట సాయంత్రం పూట పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలన్నా కూడా ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. టక్కున పిల్లలు వచ్చేసి ఏదో ఒకటి కావాలని వేధిస్తూ ఉంటారు. అప్పటికప్పుడు చేయటం సాధ్యం అంటే దానికి కొన్ని పదార్థాలు తెచ్చుకోవాలి. ఇంత ఉప్మా చేయాలంటే అంత రవ్వ తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన పోపుల డబ్బా రెడీ పెట్టుకోవాలి, ఇంత నూనె తెచ్చుకోవాలి, గ్యాస్ పొయ్యి ఉండాలి, దాంట్లో గ్యాస్ ఉండాలి, లేదంటే కిరోసిన్ స్టవ్ ఉండాలి, ఇన్ని రకాలుగా చూసుకోవాలి. కానీ ఇక్కడ మనవాళ్ళు తయారు చేసేస్తున్నటువంటి ఉప్మా మిక్స్ అనేటువంటిది రెడీ మిక్స్ ఒకటి ఉంది. దాన్ని టక్కని ఇలా కాసిన నీళ్ళల్లో, వేడైన నీళ్ళలో కనుక వేసి ఉప్మా మిక్స్ తోటి కలిపేసేసినట్టయితే పిల్లలకి ఉప్మా పని చేయొచ్చు. అప్పటికప్పుడు వేడివేడిగా పిల్లలకి సరఫరా చేయొచ్చు, వాళ్ళకి తినిపించవచ్చు, వాళ్ళ ఆనందాన్ని మనం చూడొచ్చు. ఉప్మా మిక్స్తో పాటుగా కిచిడీ మిక్స్ కూడా తయారవుతుంది. అది కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రెండు కూడాను ఎవరికి ఇవ్వాలి అంటే ప్రత్యేకించి ఏదో మనం చేసుకొని తిందామని కాదండి. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు బలవర్ధకంగా ఎవరైతే కనపట్టం లేదో వాళ్ళకి కాస్త అల్పాహారంగా ఇవ్వడం కోసం ఈ యొక్క ఏర్పాట్లు చేయాలనేటువంటి మాటతోటి ఆ ఉప్మా మిక్స్ కావచ్చు, కిచిడి మిక్స్ కానీ అందించడం జరుగుతుంది. కిషోరామృతం పేరిట కౌమార బాలికల కోసం, వారి ఆరోగ్యం కోసం, ప్రత్యేకంగా వారి పోషణ కోసం కూడా అనేకమైనటువంటి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. గౌరవనీయ పెద్దలంతా విచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మన కార్యక్రమం బాలామృతం భావి భారత నిర్మాణం అనేటువంటి రీతిలో ఒక కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకున్నటువంటి గౌరవనీయ పెద్దలందరికీ కూడాను వినమ్రపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ, ప్రభుత్వానికి చెందినటువంటి విప్ అధికారులు వీళ్ళంతా కూడా విచ్చేస్తున్నారు. అయ్యా సుఖాసీనులు కండి సార్, మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నారు. అదే
మనం ఎదురు చూసినటువంటి ప్రియతమనేతకు గట్టిగా మీ కరతాళతలతోటి స్వాగతం చెప్పండి. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నటువంటి ప్రియతమనేత, అసలు సిసలు ముఖ్యమంత్రిగా యావత్ భారతంలోనే తన ప్రత్యేకతతోటి విశేషమైన రీతిలో ఖ్యాతి గడిస్తున్నటువంటి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి వినమ్రపూర్వకంగా స్వాగతం. అందరూ కరతాళతోటి గట్టిగా చెప్పాలి. ఒక నాయకుడు అంటే ఒక దార్శనికత కలిగినటువంటి ఒక నాయకుడిగా ఉండాలని గౌరవనీయ రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకంగా మనకి వారి యొక్క చర్యల ద్వారా, వారి యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా చెప్తూ ఉంటారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి, విచ్చేసినటువంటి అమాత్యులకు, ఇతర ప్రముఖులందరికీ కూడాను సాదరంగా స్వాగతం పలుకుతూ, గౌరవనీయ మన చైర్మన్ గారు ప్రత్యేకంగా ఫహీం గారు ఈ ప్లాంట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చక్కగా చూపించి అంతా కూడా చేశారు. పెద్దలారా అందరూ దయచేసి లేచించుంటే మన రాష్ట్ర గీతం ఒక్కసారి మనమంతా గట్టిగా మనసారా పాడుకుందాం. జయ జయ హే తెలంగాణ జయన్ని జయకేతనం అనేటువంటి గీతం అందరూ దయచేసి లేచించండి. ధన్యవాదాలు అందరూ సఖాసీనులకండి. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సారథ్యంలో, నేతృత్వంలో విశేషమైనటువంటి రీతిలో మన చైర్మన్ గారు ఫహీం గారు, ఎంఏ ఫహీం గారు ఒక అలుపెరగని కృషితోటి, దార్శిక నాయకత్వంతో తెలంగాణ ఫుడ్స్ అనేటువంటి దాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నారు. వారి యొక్క స్వాగతోపన్యాసాన్ని ఇప్పుడు విందాం. గౌరవనీయ చైర్మన్ గారు శ్రీ ఎంఏ ఫహీం గారు, స్వాగతం సార్. ఈరోజు తెలంగాణ ఫుడ్స్కి నూతన బాలామృతం ప్లాంట్కి ప్రారంభించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు అన్న రేవంత్ రెడ్డి గారికి, మంత్రి సీతక్క గారికి, వేదిక పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, తెలంగాణ ఫుడ్స్ సిబ్బందికి అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. మనందరికీ తెలుసు తెలంగాణ ఫుడ్స్
1971లో ఎస్టాబ్లిష్ అయి 1973-74లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు దీనికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 1976లో ఏపీ న్యూట్రిషన్ కౌన్సిల్గా అయి అప్పట్లో ఏపీ ఫుడ్స్గా ఆవిర్భవించింది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారి సర్కార్లో తెలంగాణ ఫుడ్స్గా ఈరోజు కొనసాగుతుంది. ముఖ్యంగా సమయం తక్కువ ఉన్నందువలన నేను ఇక్కడ టీజీ ఫుడ్స్లో 4 ప్రొడక్టివ్ ఫుడ్స్ అనేవి తయారైతున్నాయి. ఒకటి బాలామృతం ప్లస్ స్నాక్ ఫుడ్, ఉప్మా కిచిడి మిక్స్ అనేది బ్రేక్ఫాస్ట్గా ఇస్తున్నాం. దాదాపు తెలంగాణలో 15 లక్షల మంది అంగన్వాడీ పిల్లలకు 34,000 సెంటర్లో ఈ యొక్క ఫుడ్ ఇస్తున్నాం. అదే కాకుండా ఏపీలో దాదాపు 16 లక్షల చిన్నారులకు కూడా ఈ యొక్క బాలామృతం సరఫరా చేస్తున్నాం. కావున మీ అందరికీ నేను సమయం తక్కువ ఉందన్న ఒకటే చెప్తున్నా, ఈరోజు చిన్న పిల్లల గురించి, విద్యార్థుల గురించి, ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ గురించి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఆలోచించారు ముఖ్యమంత్రి అంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే మీరు చూశారు ఎలా అయితే స్కూల్స్లో బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ప్రారంభించారో, ఇక్కడ కూడా అంగన్వాడీ చిన్నారి పిల్లలకు ఉప్మా కిచిడి మిక్స్ అనేది బ్రేక్ఫాస్ట్ చేయాలనే ఆలోచనతో అది కూడా ప్రారంభించాం. సార్, అప్పుడు 50 సంవత్సరాల వసంతం ఈరోజు మేము పూర్తి చేసుకున్నాం. అప్పుడు జలగం వెంగళరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ ఫుడ్స్లో ప్రారంభిస్తే ఈరోజు తెలంగాణ ఏర్పాటైన తర్వాత తొలి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఫుడ్స్కి వచ్చారంటే ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే చరిత్ర సృష్టించిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు అవుతున్నారు. కావున మేమందరం ఒకటే కోరుతున్నాము. సార్, మొన్న 6 రూట్లలో ఒక ప్రియాంబుల్ రాశారు, డియర్ రేవంత్ మామ అని చిన్నారులకు రాశారు. అలాగే ఈ అంగన్వాడీ చిన్నారులకు మీరు ఒక కాకయ్య, పెద్దనాన్న, తాతయ్య అయి ఈ ఉజ్వల భవిష్యత్తులని కాపాడాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సమయాభావం దృష్ట్యా చాలా క్లుప్తంగా మాట్లాడారు మన చైర్మన్ గారు, సంతోషం. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారు, ఉప్పల్ శాసనసభ్యులు, వారిని మాట్లాడవలసిందిగా స్వాగతిస్తూ ఉన్నాం. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళకి, అలాగనే వేదిక ముందున్న పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కి, అలాగనే సీతక్క మంత్రి గారికి, ఇతర ఆఫీసర్లకు అందరికి కూడా నా నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం చేయడము. నిజంగా కూడా అంటే ఇక్కడ ఏదైతే పిల్లలకు ప్రోటీన్ ఏదైతే తయారవుతుందో ఈ యొక్క స్టేట్లనే కాదు ఇతర వేరే స్టేట్లలో కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. దానికి అది చేసినందుకు, అది మా కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఫ్యాక్టరీ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగనే ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మా దగ్గర ఒక 2 చెరువులు ఉన్నాయి సార్. రామంతపూర్ చిన్న చెరువు ఒకటి, అలాగనే పటేల్ కుంట చెరువు అని నాచారం సార్, ఆ 2 ఒకటి ఇస్తే, అలాగనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది సార్ రామంతపూర్లో, అది డిగ్రీ కాలేజ్ స్కూల్లో నడుస్తుంది సార్. అది దానికి ఒక ప్లేస్ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లాట్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, నేతృత్వంలో మన పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ అమాత్యురాలు గౌరవనీయురాలు డాక్టర్ అనసూయ సీతక్క గారు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో వారు చూపుతున్నటువంటి చొరవ, అంకిత భావం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇప్పుడు గౌరవనీయురాలు డాక్టర్ సీతక్క గారిని తమ సందేశం అందించవలసిందిగా వినమ్ర ప్రార్థన. ఈరోజు 50 ఏళ్ల చరిత్రను తిరగరాసినటువంటి పాలమూరు బిడ్డగా, ఎందుకంటే ఈ అంగన్వాడీ సెంటర్స్ను ఈ దేశంలో మొట్టమొదటిసారి మరి ఇందిరమ్మ గారు పాలమూరు జిల్లా, మన రేవంత్ అన్న గారు పుట్టిన జిల్లాలోనే అంగన్వాడీ సెంటర్స్ను ప్రారంభించడం జరిగింది. దాన్ని 50 ఏళ్ల తర్వాత మరొక 50 ఏళ్ళు 100 ఏళ్లకు మరి సరిపడే
అంటే ఫుడ్ అందించే విధంగా, పిల్లలకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందించే విధంగా ఈరోజు మనం పెట్టినటువంటి మిషనరీని ప్రారంభించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, ప్రజానాయకుడు, మన అందరి ఆత్మీయ సోదరుడు రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో మాకు ఇచ్చిన సూచనల మేరకు మరి ఇక్కడ టీజీ ఫుడ్ చైర్మన్ గా ఫహీం గారు కూడా గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంగణాన్ని, ఈ యొక్క మిషనరీని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకు తమ్ముడిని కూడా మరి ఫహీం గారిని అభినందిస్తా ఉన్నాను. అదే విధంగా గౌరవనీయులు ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మన పెద్దలు ఇక్కడ ఎమ్మెల్సీ గారు, అదే విధంగా మన ప్రోటోకాల్ అన్న అడ్వైజర్ గారు వేణుగోపాల్ గారు, అదే విధంగా మధు ఎస్కి అన్న గారు, అద్దంకి దయాకర్ అన్న గారు, అదే విధంగా నిర్మలక్క గారు, కార్మిక విభాగం నాయకుడు జనక్ ప్రసాద్ గారు, శోభా గారు, మన టీజీ ఫుడ్ మహిళా విభాగం చైర్పర్సన్ గారు, వేదిక మీద ఉన్న మిగతా సోదరులు, అధికారులకు, మరి ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క ఆడబిడ్డ, కడుపులో ఉన్న బిడ్డ నుంచి మరి ఈరోజు పెద్దవాళ్ళ వరకు ముఖ్యంగా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి రూపాయి ఆడబిడ్డలకు చెందాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. అదే కాకుండా ఈ రోజు ఇక్కడ టీజీ ఫుడ్ లో కూడా పిల్లలకు బాలామృతం ప్లస్, అదే విధంగా ఇప్పుడు మరి స్నాక్ ఫుడ్ కానీ, హాట్ ఫుడ్ కానీ, కిచడీ మిక్సీ కానీ, ఉప్మా కానీ, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో మన రేవంత్ అన్న గారి యొక్క ఆలోచన మేరకు, ఆదేశం మేరకు తయారు చేసి అత్యంత మంచి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రారంభించినటువంటి యూనిట్ తో, ఆ యంత్రాలతో లక్షలాది మందికి భవిష్యత్తులో అంత ఎవరు అడిగినా కూడా మనం ఇంకా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఈ దేశంలో ఇలాంటి ప్లాంట్స్ ఎక్కడ లేవు. ఈ దేశంలో మన తెలంగాణ ప్రాంతంలో ఆనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వమే 50 ఏళ్ల క్రితము ఇక్కడ ఇన్ని భూములు ఇచ్చి ఇంత అసెట్స్ అంతా క్రియేట్ చేసి ఈ రోజు చిన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని, అదే విధంగా బలహీనంగా ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా కావలసినటువంటి ఫుడ్ను అందించే విధంగా ఇక్కడ నుంచి అన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు ఈ ప్రాంతం మీద, ఈ తెలంగాణ రాష్ట్ర పేదింటి ఆడబిడ్డల మీద, చిన్న పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంత టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అమాత్య శేఖరులకి వినమ్ర వందనాలు. ఇక మనందరం ఎదురు చూస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర అభివృద్ధిని శ్వాసగా, తెలంగాణను దేశానికే దిక్సూచిగా మలుస్తున్నటువంటి ఒక దార్శనిక నేత మన రేవంత్ రెడ్డి గారు. కేవలం ఒక పాలకుడిగా మాత్రమే కాకుండా ఒక కుటుంబ పెద్దగా వారు చేస్తున్నటువంటి కృషి మన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయాలు సృష్టిస్తుంది. ఇప్పుడు వారి యొక్క అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా వినమ్రపూర్వకంగా ప్రార్థన శ్రీ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ తరఫున నూతన బాలామృత కేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం గారు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్న ఉప్పల్ శాసనసభ్యులు మిత్రులు బండారి లక్ష్మారెడ్డి గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సహచర మంత్రివర్గ సభ్యురాలు సోదరిమణి సీతక్క గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు మిత్రులు అద్దంకి దయాకర్ గారు, శాసనమండలి సభ్యులు యువకులు బల్మూరు వెంకట్ గారు,
అదేవిధంగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు హర్కర వేణుగోపాలరావు గారు, అదేవిధంగా టీజీఐఐసి చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా మరో కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి గారు, మరో చైర్పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు సుధీర్ రెడ్డి గారు, తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, మిత్రులు సోదరుడు పరమేశ్వర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు, మా మిత్రుడు అత్యంత సన్నిహితుడు మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాస్కి గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ కార్మికులు, ప్రాణ సమానులైన ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. వాస్తవంగా గర్భంతో ఉన్న మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంతో చురుకుగా జన్మానిస్తారు. వాళ్ళని ఆదుకోవాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుండి అంచెలంచెలుగా ఈ సంస్థ ఎదుగుతూ ఈరోజు ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 21 ఎకరాలలో ఒక పరిశ్రమగా విస్తరించి ఈ నూతన బాలామృత ఉత్పత్తి కేంద్రము తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాదు చుట్టుపక్కల ఇంకా 4-5 రాష్ట్రాలకు సరఫరా చేసేంతగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. దీనికోసం నిరంతరం కష్టపడుతున్న కార్పొరేషన్ చైర్పర్సన్ అదేవిధంగా అధికారులందరినీ మనస్ఫూర్తిగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మా ఆడపడుచలు సోదరిమణులు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రభుత్వము శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, ఈ తరంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు ఈ శాఖకు మంత్రి సీతక్క గారు, అందరూ మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడమే కాకుండా మహిళల్ని వంట ఇంట్లో వంట చేసే వాళ్ళుగానే కాకుండా పరిపాలనలో కూడా తమ నైపుణ్యాన్ని తమ యొక్క చతురతను ప్రదర్శించి సమాజ నిర్మాణంలో రాణించగలుగుతారు అని చెప్పి వీళ్ళందరి ప్రస్థానం, వీళ్ళందరి ఆలోచన పరిపాలన విధానాన్ని చూసినప్పుడు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత 2 రోజుల్లోనే 48 గంటల లోపే తెలంగాణ రాష్ట్రం నలుమూలలో ఉన్న దాదాపుగా 2 కోట్ల పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్య, ఉద్యోగాలు, ఇతర ఆదాయం కోసం మీరు ఎక్కడికి వెళ్ళి పరిశ్రమలలో పనిచేయాలన్నా ₹1 కూడా బస్సు కిరాయిలు చెల్లించకుండా ఎంత దూరమైనా వెళ్ళి పని చూసుకొని తిరిగి సకాలంలో ఇంటికి చేరుకునే విధంగా మహిళలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పనికి వెళ్తున్న మహిళలకు కనీసం నెలకు ఒక 10,000 రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. ఇప్పటి వరకు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ కార్పొరేషన్కి 11,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వం మీ తరఫున మీ భారాన్ని ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు 30 నెలల్లో చెల్లించింది అని అంటే ఎంత మీ పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మహిళ పేరు మీదనే ఇవ్వాలి
దాదాపుగా 6.5 లక్షలు 7 లక్షల ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకుంటున్నారంటే ప్రతి ఇల్లు మహిళ పేరు మీదనే ఈనాడు మనం కేటాయించడం జరిగింది. ఇల్లే కాదు, ఇంట్లో 200 యూనిట్లు ఉచిత కరెంటు. అదేవిధంగా గతంలో రేషన్ కార్డు రావాలంటే గగనం ఉండే. ఈరోజు అడిగిన ప్రతి వారికి, అర్హత ఉన్న ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా 3,28,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం 6 కిలోల చొప్పున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మా అక్కలు ఇక్కడ ఉన్నారు, అందరు సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు కదా, అదే సన్న బియ్యం వండుకుంటున్నాం కదా మనం, అదే మన సంటి పిల్లలకు తినిపిస్తున్నాం కదా. మరి ఒకప్పుడు దొడ్డు బియ్యం వస్తే బర్లకు దానా పెట్టే పరిస్థితి ఉండే గ్రామాలలో. మరి ఇక్కడైతే నాకు తెలియదు హైదరాబాద్లో, కానీ గ్రామాలలో ఆ పరిస్థితి ఉండే. అందుకే ఈరోజు రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తొందరలోనే హైదరాబాద్ నగరంలో కూడా 1,00,000 ఇందిరమ్మ ఇల్లు కట్టి పేదలకు అందించే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టబోతున్నాం. ఇప్పటి వరకు 4.5 లక్షల ఇండ్లు గ్రామీణ ప్రాంతాలలో కట్టినాం. మరి పట్టణ ప్రాంతాలలో భూమి ధర బంగారానికంటే పిరమైపోయి వజ్రాల ధర వలుకుతుంది ఇవాళ భూమి. ఇవాళ పేదోళ్ళు ఒక గజం ఏదైనా భూమి తీసుకుందామంటే జీవితకాలం కష్టపడ్డా కొనలేని పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు ఏ విధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవాలని 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను పట్టణ ప్రాంతంలో కట్టి పేదలకు పంచి పెట్టాలి అని ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి నిరంతరం ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు యజమానులను ఈరోజు మహిళల్ని చేయడం జరిగింది. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఇవాళ మహిళలకు ఇచ్చినాం. హైటెక్ సిటీ శిల్పారామం అంటే శ్రీమంతులే ఉండే ప్రాంతం, పెద్ద పెద్ద కంపెనీలు ఉండే ప్రాంతం అని ఇప్పటివరకు మనం అనుకున్నాం. కానీ శిల్పారామం పక్కన హైటెక్ సిటీ అంచున 3.5 ఎకరాలు 1000 కోట్ల ప్రాపర్టీ ఈరోజు ఇందిరా మహిళా శక్తి కేంద్రాలుగా మార్చి 150 షాప్స్ రాష్ట్రం నలుమూలల వాళ్ళు తయారు చేసిన వస్తువులను అక్కడ అమ్ముకోవడానికి ఈరోజు ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ని ఈరోజు మహిళలకు కేటాయించి వ్యాపారంలో కూడా మహిళల్ని రాణించే విధంగా ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నా లక్ష్యం ఒక్కటే, 2034 సంవత్సరం లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదు. ఈరోజు 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా వ్యాపారం చేసుకోవాల్సిన అవసరమైన మెలకువలు కూడా. ఒకప్పుడు రిలయన్స్ వాళ్ళకి పెట్రోల్ బంకులు ఉండేది, అంబానీలు పెట్రోల్ బంకులు నడిపేది. ఈరోజు ఆడబిడ్డలకు పెట్రోల్ బంకుల కోసం స్థలం ఇచ్చి ఈరోజు పెట్రోల్ బంకుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం. ఈరోజు అద్భుతంగా వాళ్ళు పెట్రోల్ బంకులు నడుపుతున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు క్యాంటీన్స్ గతంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గర ఉండే, ఈనాడు మహిళలకే ఆ క్యాంటీన్లన్నీ ఇచ్చి క్యాంటీన్ల నడిపి ఆర్థికంగా నిలదొక్కునే ఆర్థికంగా ఆడబిడ్డలకి ఈరోజు ఆర్థిక వెసులుబాటు కల్పించినాం. ఈ విధంగా ఒక్కొక్కటిగా 30 నెలల్లో మా సీతక్క 60,000 కోట్ల రూపాయల పైగా ఆడబిడ్డలకు బ్యాంకులతోని లింకేజ్ ఇప్పించి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కోసం బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించి ఈరోజు వ్యాపారాలు మీరు చేసుకునే విధంగా ఐకేపీ కేంద్రాల నుంచి వ్యాపారం మీరు వేగంగా ముందుకు వెళ్ళేటట్టు ఈరోజు ఆడబిడ్డల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ఈనాడు ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు, ఆడబిడ్డలకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉండాలి. మన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు ఆనందం ఉంటుంది. ఈరోజు అందుకే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి 6 సంవత్సరాలకు పెరిగే వరకు బలవర్ధకమైన పోషకాహారం పిల్లలకి ఇవ్వాలి. ఈరోజు వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచనతోని ఈ బాలామృత ఉత్పత్తి కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించినాం. 100% న్యూట్రిషన్ ఫుడ్. మీ కార్మిక సంఘం నాయకుడు ఇక్కడనే ఉన్నారు, జనక్ ప్రసాద్ గారు. వారు సింగరేణి కార్మిక సంఘమే కాదు, ఈరోజు
టీజీ ఫుడ్స్ కార్మిక సంఘానికి కూడా అధ్యక్షుడు ఉన్నాడు. వారికి తెలుసు ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోటి ఈ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడానికి, వీళ్ళే భవిష్యత్ తరాలు, ఈ దేశ భవిష్యత్తు, వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడినప్పుడు వీళ్ళను సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దినప్పుడే నిజమైన తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ, ఆరోగ్యవంతమైన తెలంగాణగా మనం అవతరిస్తాం. అందుకే ఈనాడు ఈ పిల్లల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని మా కార్పొరేషన్ అందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. దీన్ని ఇంకా పాఠశాలల గతంలో నర్సరీ కానీ, ఎల్కేజీ కానీ, యూకేజీ కానీ ప్రభుత్వ పాఠశాలల్లో లేదు. ముఖ్యంగా పట్టణాల్లో వలస వచ్చి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాల్సిన పరిస్థితి. వేలకు వేలు, లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేక సంపాదించినంత మొత్తం తల్లిదండ్రుల కష్టమంతా అయితే విద్యకు లేకపోతే వైద్యానికి ఖర్చు పెట్టుకునే పరిస్థితి. అందుకే ఆలోచన చేసి ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా పొద్దున్నే లేచి పరిశ్రమలలో పనిచేసే తల్లులు పనికి వెళ్ళిపోతారు. పిల్లలకు భోజనం పెట్టే పరిస్థితి ఉండదు, పాలు ఇచ్చే పరిస్థితి ఉండదు ఆర్థికంగా. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరి కష్టాన్ని గుర్తించి కష్టం నుండి వాళ్ళని దూరం చేయడానికి ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్, ఒక నాణ్యమైన భోజనం పెట్టాలని ఈరోజు గొప్ప పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఒకరోజు పాలు, ఒకరోజు రాగి జావ, ఇంకొక రోజు ఇడ్లీ, ఇంకొక రోజు వడ, ఇంకొక రోజు పూరి. ఇట్లా శ్రీమంతులు వాళ్ళ పిల్లలు ఏ విధంగా అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఈరోజు పేదోళ్ళ పిల్లలకు ప్రభుత్వము ఈరోజు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పిల్లలు స్కూల్కి వచ్చి ఆకలితో కడుపుతో ఉంటే టీచర్లు ఏం చదువు చెప్పినా పిల్లలకు ఆలోచనలకు తట్టదు. కడుపులో ఆకలి ఉంటే చదువు తలకెక్కదు. కానీ తల్లిదండ్రులకేం పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్ళాలి, తల్లులు బయటికి వెళ్ళి పని చేయలేకపోతే కుటుంబం గడవడం పరిస్థితి కష్టం. ఇంటి కిరాయిలు, ఇంటి అవసరాలు, ఒక్కొక్కసారి ఇంటి అయినా సాయంత్రం చేసుకునే దావతులు, ఇవన్నీ కూడా కుటుంబ భారం అంతా మహిళ మీదనే పడే పరిస్థితి. మా అక్క నవ్వుతుందాడ, నిజమే కదమ్మా నేను చెప్పింది. ఇంటి ఆయన జేబులో నగదు ఉంటే పోయి బెల్ట్ షాప్కి ఇచ్చొస్తాడు. అదే అమ్మ దగ్గర నగదు ఉంటే బడికి పోయి ఫీజు కట్టేస్తాడు. మా పిల్లగాడు చదువుకుంటే నేను కష్టపడ్డా, నా జీవితం ఇట్లయినా సరే నా పిల్లగాడు చదువుకోవాలి, వాడు పెద్దోడై ప్రయోజకుడై గౌరవంతో పాటు ఆర్థికంగా నిలదొక్కోవాలని తల్లి కోరుకుంటుంది. తండ్రి ఉంది, వాడు పెద్దగా ఏదో పని చేసి బతడలే, నేను వాణి చేసేదే ఉంది అనుకుంటే తల్లి మాత్రం పిల్లగాడు పెరిగి పెద్దయి ప్రయోజకుడు కావాలని తల్లి కోరుకుంటుంది. ఆ తల్లి మనసులో మాటను గుర్తించి ఈరోజు పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. నాణ్యమైన విద్య బోధించిన ఆ విద్యార్థి తలకెక్కాలంటే వాని కడుపు నిండా భోజనం ఉండాలి. కడుపులో ఎలుకలు పరిగెత్తుతుంటే సార్ ఎంత గొప్ప చదువు చెప్పినా అది అంతే సంగతులు, వానకాలం చదువు అవుతుంది. అందుకే ఇవాళ ప్రతి స్కూల్లో పిల్లలకు బ్రేక్ఫాస్ట్తో పాటు నాణ్యమైన భోజనం, సన్నబియ్యంతో భోజనం, ఈ వసతులు ఇవ్వాలి అనంటే ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మీద కొంత వెచ్చించాలి. ఇది నేను ఖర్చుగా భావిస్తలేను. 27,000 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రతి సంవత్సరానికి ఈరోజు విద్యార్థుల మీద, చదువుల మీద నేను ఖర్చు పెడుతున్నా. గతంలో ఎక్కడ ఖర్చు అయిపోయేదో తెలియదు. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. కానీ ఈరోజు బాధ్యతాయుతంగా విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకొని నేనే స్వయంగా మన ఆరుట్లకి వెళ్ళి ఆ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ ప్రారంభించి అక్కడ ఎంత మంచిగా వంట చేస్తున్నారో ఏందో అన్నీ నేను చూసి వచ్చిన. నిరంతరం కలెక్టర్లను, ఎస్పీలను ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఆ స్కూల్లో నాస్టా చేయండి, ఎక్కడైనా నాణ్యత లోపం ఉంటే తక్షణమే చర్యలు తీసుకోండి అని చెప్పిన. మొన్న క్యాబినెట్లో పిల్లలకు మాత్రమే టిఫిన్ లంచ్ పెడితే టీచర్లు తినకపోతే టీచర్లు దాన్ని పట్టించుకోరు. అందుకే 1,25,000 మంది టీచర్లకు మీరు కూడా టిఫిన్, నా లంచ్ అక్కడనే చేయాలని వాళ్ళకు కూడా ఇప్పుడు నిధులు ఇవ్వడమే కాకుండా చట్టం చేసిన.
ఎప్పుడైతే సార్ అక్కడ టిఫిన్ తింటాడో, సార్ అక్కడ లంచ్ చేస్తాడో, పిల్లలకు పెట్టే భోజనం ఎట్లుందో సార్కు రుచి తెలుస్తుంది. సారుకు రుచి తెలిసినాక ముఖ్యంగా మహిళా టీచర్లే ఎక్కువ మంది ఉన్నారు. అమ్మ మనసు ఊరుకుంటుందా వంట బాగలేకపోతే? ఏ పిల్లలైనా తల్లులు తమ పిల్లలాగానే చూస్తారు. కానీ వండిన వంట ఉప్పు కారం చక్కగా లేకపోతే ఏ అమ్మ ఊరుకోదు. బళ్ళో ఆమె టీచర్ ఉండొచ్చు కానీ ఇంటికి పోతే ఆమె కూడా తల్లే కదా. అందుకే ఆ వంటను సరిదిద్ది పిల్లలకు మంచి భోజనం పెట్టేటట్టు, మంచి నాష్ట పెట్టేటట్టు ఉండాలి అని అంటే ముందు టీచర్లను కూడా అక్కడనే తినేటట్టు చేయాలని ఆలోచన చేసి టీచర్లకు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ స్కూళ్ళలోనే ఇవ్వాలని మన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు ఇంకా ఆ ఫుడ్ యొక్క నాణ్యత ఇంప్రూవ్ అవుతుంది. అందుకే ఈరోజు మా అధికారులకు, మా సీతక్క అక్క ఎన్ని పెన్షన్లు ఇచ్చినా, ఎన్ని ఇండ్లు ఇచ్చినా, ఎన్ని షాది ముబారకులు ఇచ్చినా కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు, కొత్తగా అడిగేవాళ్ళు ఉంటారు. కానీ మంచి భోజనం పెడితే, ఆరోగ్యవంతమైన పిల్లల్ని తయారు చేస్తే తెలంగాణ సమాజాన్ని మనం నిర్మించవచ్చు. మంచి విద్యను అందిస్తే ప్రయోజకులైన దేశ పౌరులను తీర్చిదిద్దొచ్చు. అందుకే ఇవాళ ఇది మన బాధ్యతగా తీసుకుందాం. ఇప్పటికిప్పుడు వాళ్ళకు ఓటు లేదు, వాళ్ళు ఓటు వేయరు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏం ఆలోచన చేస్తుంది? ఓటు ఎవరు ఇస్తారో వాళ్ళకే పథకాలు అంటారు. కానీ ఈసారి నేను అట్లా ఆలోచన చేయలే. ఈ పిల్లల ఆరోగ్యం పట్ల, ఈ పిల్లల చదువు పట్ల, ఈ పేద పిల్లల భవిష్యత్తు పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. నేను మీ సోదరుడిగా మా ఆడబిడ్డలందరికీ మాటిస్తున్నా, మీ పిల్లలకు నాణ్యమైన భోజనమే కాదు, నాణ్యమైన విద్యను అందించే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మీ భవిష్యత్తు, మా భవిష్యత్తు. రకరకాల సమస్యలతో మనం ఇక్కడికి వచ్చినాం. ఈడున్న 90% మన సగ జీవితం గడిచిపోయింది, ఇంకా కొంత సగమే మిగిలింది. కానీ ఆ పిల్లల మొత్తం భవిష్యత్తు ఈరోజు మన చేతుల్లో ఉంది. ఆ పిల్లలు 100 ఏళ్ళు ఆరోగ్యవంతంగా ఉండాలి అనంటే, ఆ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలి అనంటే ఇలాంటి సంస్థలు రావాలి. నాణ్యమైన భోజనం, నాణ్యమైన ఫుడ్ వాళ్ళకు అందించాలి. దానికోసం ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తాము. అధికారులకు కూడా నేను స్పష్టంగా సూచన చేస్తున్నా, క్వాలిటీలో కాంప్రమైజ్ కాకండి, క్వాలిటీని ఇంప్రూవ్ చేయండి. ఇంకా మీకు అదనంగా ఇంకేమైనా ప్రభుత్వం వైపు నుంచి మద్దతు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఆ పిల్లల భవిష్యత్తే తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు. ఆడబిడ్డలు ఆనందంగా ఉంటే ఆ కుటుంబానికి ఇంకా 1 గంట ఎక్కువ సమయం కష్టపడి ఆ కుటుంబం కోసం పనిచేస్తారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక మంచి మనసుతోని మనం ఆదుకొని ఈ ప్రభుత్వం వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. తప్పకుండా చేద్దాం. అదేవిధంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 10,000 పైగా మెజారిటీ ఇక్కడి నుంచి మీరు అందించిండ్రు. నేను సరిగ్గా 10,639 ఓట్లతోటి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన. ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఆశించినంతగా నేను ఆ రోజు పని చేయకపోయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను తప్పకుండా కేటాయిస్తా. రాజకీయాలకు అతీతంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఆనాడు 2019 నుంచి 24 వరకు నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా. మీరు ఆశించిన మేరకు ఇక్కడ నిధులు నేను తీసుకురాలేకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవ్వగలిగిన అధికారం, ఇవ్వగలిగిన అవకాశం నాకు దక్కింది. తప్పకుండా నియోజకవర్గానికి సంబంధించిన మిత్రుడు పరమేశ్ చెప్పిన, బండారు లక్ష్మారెడ్డి గారు చెప్పిన ఈ పనులన్నిటిని కూడా చేసి ఒక మంచి అభివృద్ధి చెందిన శాసనసభ నియోజకవర్గంగా ఉప్పల్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అనేక ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు మన ఎంఏ ఫహీం గారు, చైర్మన్ తెలంగాణ ఫుడ్స్ వారు ఒక ప్రత్యేక మెమెంటోని ముఖ్యమంత్రి గారికి అందజేస్తారు. అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు, తెలంగాణ ఫుడ్స్ పక్షాన మరొక విగ్రహం గణపతి మూర్తిని వారికి ఒక జ్ఞాపికగా అందజేస్తున్నారు. ఎంఏ ఫహీం గారు అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. అండ్ నౌ ద ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వందనాలు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధికి, అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి అమృత హస్తాలతోని ఇక్కడ రావడమే కాకుండా
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి మంత్రివర్యులకు అధికారులకు అందరికీ కూడా ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లతోని గట్టిగా అందరూ కూడా ఒకసారి అందరం కూడా గట్టిగా ఉత్సాహంతో గట్టిగా చప్పట్లతోని అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మీ అందరూ కూడా ఎంతో ఓపికతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా తెలంగాణ ఫుడ్స్ తరపున మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున అందరి తరపున కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.